హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే గాజర్ హల్వా, క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ఇంట్లో చేసి పెట్టండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సింపుల్గా, క్విక్గా, ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఇది ఎలా చేయాలో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. దీనికోసం ఈ వింటర్ సీజన్లో మనకి ఇలా గాజర్ హల్వా దొరుకుతాయి కదా. మామూలు క్యారెట్లు ఆరెంజ్ కలర్లో ఉంటాయి, ఇవి కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటాయి. పైగా ఇందులో స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. ఇలా దాన్ని పీల్ చేసి దానిపైన తొక్క తీసి మొదళ్ళు చివర్లు కట్ చేసుకొని ఇలా లావుగా తురుముకోవాలి. మనం పేస్ట్ కంటే ఇలా తురుముకుంటేనే హల్వాకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చక్కగా తురుముకోండి. ఇది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, స్వీట్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది మామూలు క్యారెట్ కంటే. మీరు ఇదే ప్రాసెస్లో నార్మల్ క్యారెట్తో కూడా హల్వా చేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను బాదం తీసుకున్నాను, జీడిపప్పు తీసుకోవచ్చు, పిస్తా పప్పు కూడా తీసుకోవచ్చు. ఇలా పగులు పట్టినాయి కదా, ఈ విధంగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి. మీకు నచ్చితే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, కానీ మనం చేసేది హల్వాలో ఇది కొంచెం పులుపుగా ఉంటుంది కదా, కిస్మిస్ కొంచెం టేస్ట్ డిస్టర్బ్ చేస్తుంది. మీకు నచ్చితే వేసుకోండి. ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మనం ముందుగా తురుముకున్న క్యారెట్ని వేసుకోండి. ఇలా క్యారెట్ తురుముకి అంతా నెయ్యి పట్టేలాగా బాగా కలిపి బాగా మగ్గించుకోవాలండి. ఇవి క్యారెట్ పచ్చి వాసన పోయి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం కలుపుతూ ఉడికించుకోవాలి. అస్సలు అడుగు పట్టదు, ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ చూడండి. మనకి ఇలా చూస్తే వాటర్ కంటెంట్ ఎంత ఉందో కనిపిస్తుంది, చూసారా? ఇందులో చాలా వాటర్ ఉంటాయి కాబట్టి ఈజీగా కుక్ అవుతుంది. పచ్చివాసన పోయే వరకు ఇలా వాటర్ అన్ని ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి మూత పెట్టి. ఇది మగ్గిన కొద్దీ కలర్ చేంజ్ అవుతుంది, చూసారా? వాటర్ ఇలా ఉడికించిన కొద్దీ వాటర్ అన్నీ బయటికి వస్తాయి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఉడికించుకోవాలి, అప్పుడే చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఒక 20% వాటర్ ఉండే వరకు ఉడికించుకోవాలండి. ఇలా కొంచెం వాటర్ తగ్గిపోయాయి కదా, ఇదంతా దగ్గర పడింది. ఇలా 20% వాటర్ ఉన్నప్పుడు మాత్రమే ఇందులో మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు ఎంత తీపి తినగలిగితే అంతవరకు వేసుకోండి. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మధ్యలో ఒకసారి టేస్ట్ చూసైనా వేసుకోండి. నేను ఇక్కడ ఒక 70 గ్రాముల వరకు వేసుకున్నాను. నేను ఒక హాఫ్ కేజీ కంటే ఎక్కువ తీసుకున్నాను క్యారెట్కి, దానికి ఒక 70 గ్రాముల వరకు తీసుకున్నాను, 70 గ్రామ్స్. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు షుగర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఈ క్యారెట్లో ఒక 20% వాటర్ ఉంటాయి కదా, ఆ క్యారెట్లో ఉండే వాటరు ఈ షుగర్ అంతా కరిగి మంచి ఇలా పాకం ఫామ్ అయ్యే వరకు క్యారెట్ని అందులో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల క్యారెట్కి చక్కగా పడుతుంది ఈ షుగర్ అనేది. ఇలా దగ్గర పడి పాకంలాగా జిగటగా అయిన తర్వాత కాచి చల్లార్చిన మీగడతో ఉన్న పాలు వేసుకున్నాను. నేను ఇక్కడ ఒక పావు లీటర్కి ఎక్కువ వేసుకున్నానండి పాలు. ఇలా మీగడ కూడా వేసుకోండి, మీగడతో పాటుగా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇలా వేసి ఈ పాలల్లో ఈ క్యారెట్ అంతా ఉడికించుకోవాలి. క్యారెట్లో ఉన్న వాటరు అలాగే షుగరు ఇదంతా ఈ పాల మీగడతో ఉడకడం వల్ల మంచి యమ్మీగా కమ్మగా ఉంటుంది హల్వా. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. ఒకేసారి నెయ్యి మొత్తం వేయకుండా ఇలా మధ్య మధ్యలుగా వేస్తూ ఉడికించుకోవడం వల్ల మంచిగా ఉంటుంది టేస్ట్ క్యారెట్ హల్వా. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి, చాలా చక్కగా వస్తుంది ఎప్పుడు చేసిన హల్వా. ఇలా కొంచెం పాలు దగ్గర పడ్డాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక 4 నుండి 5 వరకు నేను ఇలాచీ దంచుకొని పొడి వేసుకున్నాను. ఇలా ఇలాచీ వేసి అంతా ఒకసారి కలుపుకొని ఉడికించుకోండి ఒక 2 నిమిషాలు. ఈ కన్సిస్టెన్సీ వచ్చి మనకి గిన్నె నుండి సపరేట్ అవుతుంది, చూసారా? కొంచెం అంతవరకు ఉడికించుకోండి. మరీ వాటర్గా ఉండద్దు, మరీ డ్రైగా ఉండద్దని గుర్తుంచుకోండి. ఇలా అంత దగ్గర పడిన తర్వాత దించే ముందు మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పునైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా ఉండే
క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.